హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఎక్కువ వయసు అంటే 60 సంవత్సరాలు దాటిన వారికి బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్లో కొలతలు అయితే నేను తీసుకున్నానండి. ఎందుకంటే ఇది ఆర్మ్ రౌండ్కి, చెస్ట్ లూజ్కి, నడుము లూజ్కి రకరకాలుగా ఉన్నాయి కొలతలు. అందువలన నేనైతే ముందుగా తీసుకున్నాను. ఇదిగోండి ఈ బ్లౌజు. ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కదండి, వీళ్ళకి చెస్ట్ పెద్దది ఉంటుంది, ఆర్మ్ చిన్నది ఉంటుంది, నడుమేమొచ్చి సన్నంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే పొడుగు అయితే 13 ఇంచీలు వచ్చిందండి. ఇంక చెస్ట్ లూజ్ ఏమొచ్చి 2 చంక భాగాల కింద ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చెయ్యి కింద ఆ చంక భాగం నుండి అలా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకుంటే ఒకవైపే నాకు 24 వచ్చిందండి, రెండు వైపులు అయితే 48 అండి. ఇదిగోండి చూసారు కదా, ఇలా ఉంటుంది. వీళ్ళ నెక్ అయితే పైకి ఉంటుంది. ఈ కటింగ్ ఎలాగో చూపిస్తాను చూడండి. నార్మల్ వాళ్ళకైతే ఏజ్ పర్సన్కి అయితే మనము ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ కలుపుకొని చెస్ట్ లూజ్ పెట్టుకుంటాము. అయితే ముందుగా అయితే ఇది ఓన్లీ 2 బెట్ ముక్క ముందు కట్ చేస్తాను చూడండి. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫస్ట్. ఇదిగోండి కోరస్ అనేది ఆపోజిట్ ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇదిగోండి కింద అయితే మనము హ్యాండ్ హెమ్మింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకుంటాం, ఒక లైన్ గీసుకుంటాం. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ పొడవు చూసుకుంటాం. ఇదిగోండి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా లైన్ గీసుకోవాలండి. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మాత్రము మనం జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎందుకంటే వీళ్ళవి ఆర్మ్ రౌండ్కి, చెస్ట్ లూజ్కి ఏం సంబంధం ఉండదండి. ఇదిగోండి ఇప్పుడైతే ఈ హ్యాండ్కి ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో తీసుకుంటున్నాను చూడండి. ఆర్మ్ రౌండ్ మొత్తము ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచీలు వస్తుందండి. ఫస్ట్ మన స్టిచ్ వరకే మనం చూసుకోవాలండి. 8 ఇంచీలు వచ్చింది కదా, ఆ 8 ఇంచీలకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ముందైతే చంక దింపి పెట్టుకోవాలండి. 3 ఇంచీలండి. ఇది 8 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ కాబట్టి 3 ఇంచీలండి. అదే 8 అనుకోండి 3.5, 9 అయితే 3.5, 3.5 పెట్టుకోవాలండి. 10కి కూడా 3.5 పెట్టుకోవాలి. ఇదిగోండి ఇదైతే ఆర్మ్ రౌండ్ 8 వచ్చింది కదా, దీనికి ఒక మార్కింగ్ చేసుకుంటాం. చంకదింపు అనేది 8కి 3 పెట్టుకుంటాం, 9కి అయితే 3.5, 10కి అయితే 3.5 పెట్టుకుంటామండి చంకదింపు హ్యాండ్ది. ఇప్పుడు హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకుంటాం. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 6 ఇంచెస్ వచ్చిందండి. ఈ 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇందాక 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, ఈ రెండిటికి కలుపుకోవాలి. ఇదైతే చంక భాగం దగ్గర మనకి ఎక్స్ట్రా ఖర్చుల గురించి క్లాత్ మళ్ళీ కుట్టుకోవాలండి, పీసులు పడతాయి. ఇది 80 మీటర్స్ బ్లౌజ్ అండి, దీనిలో కట్ చేస్తున్నాను. అందువల్లనే అన్ని జాయింట్లే పడతాయి. పైన అయితే 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటాం. అక్కడ నుంచి ఆర్మ్ రౌండ్కి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఆ విధంగా కర్వ్ వచ్చేటట్టుగా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా హ్యాండ్ ఆ చివరేమొచ్చి పిలకలు వస్తాయండి, మనం కుట్టుకోవాలండి చిన్న చిన్నవి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. నేనైతే ఇది క్రాస్ కటింగ్ చేయట్లేదండి, నార్మల్ కటింగ్ బ్లౌజే చేస్తాను. ఇగుండా చివరైతే అతుక్కోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ హ్యాండ్స్కి ఫ్రంట్ని లో కటింగ్ తీసుకోవాలండి. పైనుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ ఇందాక మార్కింగ్ చేసాం కదా 8 ఇంచెస్ దగ్గర, అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని సెంటర్లోన ఒక మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్
ఇక చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచ్ మందం ఒక మార్కింగ్ చేసుకుని ఈ 3 డాట్స్ కలిపే విధంగా మనము ఈ షేపు అట్లా గీసుకొని కట్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ భాగంకి వస్తుంది. ఇక్కడ ఒక ఇది డాట్స్ పెట్టుకోవాలండి, సెంటర్లో ఒకటి ఇలా పెట్టుకుంటే మనకి ఇది ఫ్రంట్కి రావాలని గుర్తుంటుంది. ఇప్పుడైతే నేను వెనక బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ఈ బ్యాక్ పార్ట్ అయితే ఇవ్వండి, ముందుగా అయితే బ్లౌజ్ బాగా నీట్గా సర్దుకొని కరెక్ట్గా పెట్టుకోవాలండి. కిందనైతే ఒక 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్కి వదిలేయాలి. ఈ బ్లౌజ్ నీట్గా అలా పెట్టేసుకొని నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సర్దుకొని. ఇది చాలా పెద్ద బ్లౌజ్ అండి, అందువల్ల నేను ఈ ఆది బ్లౌజ్తోనే కటింగ్ చేస్తున్నాను. ఇవ్వండి, ఈ విధంగా నీట్గా సర్దుకొని మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం మార్కింగ్ చేసుకోవాలండి. నడుము ఎంత పొడుగు ఉందో అంత. ఇదేమొచ్చి నెక్కకండి. షోల్డర్ వీళ్ళది చాలా పెద్దగా ఉందండి, ఇంకా అందుకనే ఎంత ఉందో అంత పెట్టేశాను. ఇక్కడైతే 2.5 వచ్చింది. నెక్క దగ్గర 2.5 వచ్చింది. ఈ షోల్డర్ అయితే 3.5 ఉందండి ఇక్కడట. ఇదిగోండి, ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్నాను. చంక చూసారా, రౌండ్ అనేది పైకి ఉంది వీళ్ళది. నార్మల్గా అయితే 6 పెడతామండి చంక దింపు, వీళ్ళకైతే 4 వస్తుంది. చాలా పైకి ఉంది బ్లౌజు చంక అనేది. ఇదిగోండి, ఈ పొడుగు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ముందుగానే మనం ఆది బ్లౌజ్ పెట్టుకొని మార్కింగ్ చేసేటప్పుడే. ఇదిగోండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి, వీళ్ళకైతే ఇక్కడ నుంచి 4 వచ్చిందండి, 4.5 వచ్చింది. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి కార్నర్లో. ఇప్పుడు ఈ స్కేల్తో, ఆర్మ్ స్కేల్తో మనం రౌండ్ గీసుకోవాలి. చూడండి, నేను మార్కింగ్ పెట్టాను కదా, ఆ మార్కింగ్ ఈ స్కేల్కి సెట్ అయ్యేటట్టుగా మనం చూసుకొని రౌండ్ గీసుకోవాలి. చిన్నది రాకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. వీళ్ళ బ్లౌజ్ అయితే చాలా తేడాగా ఉందండి, చాలా హెవీ బాడీ ఇలా ఉంది. అందువలన ఇవి మొత్తం చంక రౌండ్ అయితే నాకు 8 ఇంచెస్ రావాలి. ఇవ్వండి, ఎంత వచ్చిందో చూద్దాం. 8 వచ్చేసింది. అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇవ్వండి, ఇక్కడట షోల్డర్ దగ్గర 2.5 ఉంది కదా, క్రిందన 3 పెట్టుకొని మనం ఒక డబ్బా షేప్లో గీసుకొని దానికి రౌండ్ షేప్ ఇచ్చేయాలండి. వీళ్ళకైతే నెక్క చాలా పైకి ఉంటుందండి, కొంచెం ఎక్కువ వేసి ఉన్న వాళ్ళకి. ఇదిగోండి, మొత్తం ఇలాగ వచ్చింది. కొంచెం పెద్ద బ్లౌజేనండి, అందువలన ఈ షేప్ కనిపిస్తుంది. మొత్తం చెస్ట్ లూజ్ వచ్చేసి 48 వచ్చిందండి. దీనికి చాలా అతుకులు పడతాయి క్లాత్కి అయితే. అందువలన ఎప్పుడైనా మనం 1 మీటర్ దాటి తీసుకోవాలి, 1.5 లేదంటే 1 మీటర్ ఉండాలండి బ్లౌజ్కి. చిన్న చిన్నవి అయితే దీనికైతే సెట్ అవ్వవు, ఇలాంటి బ్లౌజులకి. ఇదిగోండి, చంక నుంచి కింద మనము నడుము లూజ్ పెట్టాం కదా, ఆటోమేటిక్ నడుము లూజ్ ఇందాక పెట్టేస్తాం కదా, అక్కడికి ఇలాగ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, అలాగైతే అర్థమవుతుంది. ఇదిగోండి, కింద నడుముంది కదా వాళ్ళది, వాళ్ళ ఆది బ్లౌజ్ పెట్టేసి చూశాను, సెట్ అయ్యింది, సరిపోయింది. చిన్నది ఉంటే అది మనము సెంట్రల్ డాట్ పెడతాం కదా, దానికి సరిపోతుంది.
ఇక చూసారా, ఒకవైపు 12 వచ్చింది, ఎక్స్ట్రా ఖర్చు కాకుండా 12 ఇంచీలు వచ్చింది. అంటే 12ని 12 నాలుగు అండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం కట్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ భాగం అనేది క్రాస్ కటింగ్ కాదండి, నార్మల్ కటింగే చేస్తున్నాను. వీళ్ళు ఎక్కువ వేసాలు కదండి, వీళ్ళు నార్మల్ కటింగే చేస్తున్నాను. మొత్తం మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ వేసుకొని తీసేయాలి. ఇదిగోండి, ముందు భాగము ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. సేమ్ వెనక ఎంత వచ్చిందో ఫ్రంట్ కూడా అంతే వచ్చిందండి. ఇక చూసారు కదా, ఉక్సులు పట్టి వైపు అయితే మనం చూడాలండి. చూసారా, మెడ అనేది కరెక్ట్గా అంతే వచ్చింది. ఈ విధంగా మనం కొంచెం లోపలికి గీసుకోవాలండి, షేప్ వస్తుంది, అలాగైతే రౌండ్గా వస్తుంది. ఇదండి, హుక్స్లు పట్టే వైపు 4 హుక్స్ దగ్గరకి మనం మార్క్ చేసుకోవాలి. కొందరైతే కింద నుంచి రెండో వైపు అంటారు, ఏదైనా సేమ్ అండి, ఒకటేనండి. మొత్తం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టేసి. మన షోల్డర్ నుంచి కిందన ఫస్ట్ టక్ పెడతాం కదండి, అక్కడ వరకు పట్టుకొని బ్లౌజ్ ఎంత ఉందో చూస్తాము, ఫ్రంట్ భాగం ఎంత వచ్చిందని షేప్ పట్టి దగ్గర. ఇక చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా అండి. వీడియో చూస్తే అర్థమైద్ది, చివరి వరకు చూడండి. ఇగోండి, ఇట్లా గీసుకొని ఈ విధంగా షేప్ వచ్చే విధంగా మనం గీసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. ఇక చూస్తున్నాను కదా, చూస్తానరా ఈ విధంగా. అక్కడ చివరైతే నాకు ఇవి పడతాయండి, ఎక్స్ట్రా ముక్కలు. ఇది హెవీ బ్లౌజ్ కదా. ఇదిగోండి, చంక ఎంత పొడుగు వచ్చింది, నడుము వరకు. ఇది చాలా పెద్ద బ్లౌజ్ అండి. ఇది కటింగ్ వీడియో కాదండి, నెక్స్ట్ మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, లో కటింగ్ తీసుకుంటున్నాము ఫ్రంట్ భాగం. ఇప్పుడు మొత్తం కట్ చేసుకుంటామండి. ఎక్స్ట్రా పీసుల కింద మనము షేప్ పట్టీలు అవన్నీ పెట్టుకోవాలండి. ఇంతేనండి. ఇగోండి, చివరి ఇట్లా అటాచ్ చేసుకోవాలి జాయింట్. చూపిస్తాను కదా ఈ విధంగా. షేప్ పట్టి, మెడపట్టి అవన్నీ ఇగోండి, ఈ ముక్కలు మిగిలాయి, ఈ ముక్కల్లోనే నేను చూసుకోవాలి. ఇలాంటి క్లాత్ ఏదైనా ఉంటే వేస్తానండి. అంతే అండి. థ్యాంక్ యూ అండి.